ఇప్పుడు మాల్కి వెళ్తాము, వాళ్ళు అక్కడ క్యాండీస్ ఏవో చూస్తారు, నాకు అసలు అది కావాలి. ఇక్కడేమో హెల్త్ కాన్షియస్, షుగర్ తినకూడదు అన్న ఒక ఒపీనియన్లో పేరెంట్ ఉంటుంది, మదర్ అయినా ఫాదర్ అయినా. సో క్యాండీస్ కావాలని కింద దొర్లి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పేరెంట్ ఏం చేయాలి, ఏం చెప్పాలి వాళ్ళకి? ఇప్పుడు చూడండి 3 to 10 years అన్నారు మీరు, ఓకే, షుగరీ ఐటమ్స్ తినొద్దు అని చెప్పారు. నాకు తెలిసి 3 నుంచి స్టార్ట్ చేస్తే ఏ పిల్లలైనా సరే షుగరీ ఐటమ్స్ కొంచెం కష్టమే. కొంచెం ఎలా అయితే ఏజ్ పెరుగుతుందో వాళ్ళకి వాట్ అనేది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. షుగర్ తింటే ఏమవుతుంది అని కొంతమంది పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, క్యావిటీస్ రావడమో ఇంకేదో లేదు అని అంటే బూచోడు వస్తాడు, లేకపోతే నీ కడుపులో ఇంకేదో అవుతాయి, అది ఇదని సంథింగ్ ఏదో ఒక ఇల్లాజికల్ ఆన్సర్లు ఇస్తారు వాళ్ళకి. నిజంగా తినకపోతే తింటేనో పోలీసోడు వస్తాడా, బూచోడు వస్తాడా, దట్ ఈస్ ఇల్లాజికల్. కరెక్ట్, నిజంగా రాడు, కానీ పిల్లలు దాన్ని నమ్మి ఏదో ఒక రోజు వస్తాడేమో అని భయంతో కొంతమంది అన్నం తినడం, మంచి ఫుడ్స్ తీసుకోవడం, లేకపోతే డిఫరెంట్ జరుగుతాయి. అలా చేయొచ్చా? అదే అంటున్నాను, డోంట్ గివ్ ఇల్లాజికల్ రీజన్స్. ఓకే, ఎప్పుడైతే మీ పిల్లలు మీకే తెలుస్తారు కదా, ఎప్పటి నుంచి వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, మీరు చెప్పే వర్డ్స్ కానీ మీరు చెప్పే కాన్సెప్ట్స్ కానీ వాళ్ళకి అర్థం అవుతుంది అని మీ పేరెంట్కి తెలుస్తుంది కదా, అప్పటి నుంచి ప్లీజ్ గివ్ దెమ్ లాజికల్ రీజన్స్. ఓకే,